నేను మనస్ఫూర్తిగా ఈ విషయం నమ్మి మీకు చెప్తున్నాను. ఏంటంటే, నేను ఈ మాట ఎక్కడికి వెళ్ళినా కానీ మొదట చెప్తాను. ఏంటంటే, సార్వత్రిక క్రైస్తవ సంఘం నేర్పించిన మూల సూత్రాలను నాకు మీరు సంఘంగా ఏది నేర్పించారో దానిని ఒక లెక్కల మాస్టరు రెండెక్కం నేర్పిస్తే పిల్లవాడు నిలబడి రెండెక్కం ఎట్లా వల్ల వేస్తాడో, ఎట్లా అప్ప చెప్తాడో, దట్ ఈస్ వాట్ ఐ విల్ డూ. ఈరోజు ఉదయం అదే చేస్తాను. మొదటి కన్ఫెషన్ ఇది. ఏంటంటే, మీకు తెలియని కొత్త విషయాలు బైబిల్లో 66 పుస్తకాల లేఖనముగా మనము నమ్మే బైబిల్ గ్రంథంలో లేని విషయాలు నేను మీ దగ్గర పంచుకోను. అలా పంచుకుంటే నన్ను దయచేసి ఆపండి, నన్ను దయచేసి సరిచేయండి. సార్వత్రిక క్రైస్తవ సంఘంలో మీరు నేను సమభాగస్థులమై ఉన్నాం. సార్వత్రిక క్రైస్తవ సంఘంలో యేసుక్రీస్తు శరీరంలో మీకు నాకు ప్రతి ఒక్కరికి, మనం ఇక్కడున్న ప్రతి ఒక్కరికి అంతే ప్రాముఖ్యత ఉంది. కనుక సార్వత్రిక క్రైస్తవ సంఘంలో మనకు చెప్పిన అపోస్తుల కార్యము 2:42 ప్రకారం అపోస్తుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన ఎందును, ఈ 4 పిల్లర్స్, ఈ 4 సంఘానికి కావలసిన ప్రాముఖ్యమైన బోధలు. వీటిలో కట్టుబడి మనం అందరము ఉన్నాం. కట్టుబడి ఉండే ముందుకు వెళ్ళాలి. అదే మీరు నాకు నేర్పించారు, అదే సంఘం నాకు నేర్పించింది. అవే మాటలు మనం ఈరోజు మళ్ళీ ఒకసారి చూసుకుంటాం. మొట్టమొదటిగా అపోస్తుల బోధ అనే విషయంలో మాత్రమే ఈరోజు మనం సమయం గడుపుతాం. ప్రభు చిత్తం అయితే మిగిలిన విషయాలు మిగిలిన విషయాలు కొద్ది దినాల తరువాత ప్రభు చిత్తమై ఇంకెక్కడైనా మనం కలిస్తే మనం మాట్లాడుకుంటాం. ఈరోజు నేను మొదట చేసిన కన్ఫెషన్, ఒప్పుకోలు ఏంటంటే, క్రొత్త విషయము మీకు తెలియనిది నేను చెప్పను. రెండవ కన్ఫెషన్ ఏంటంటే, నాకు మాత్రమే తెలుసు అన్న దృక్పథంతో నేను రావటం లేదు. మీకు అస్సలు తెలియదు అన్న దృక్పథంతో అస్సలు రావటం లేదు. నేను నిజంగా నా మనస్ఫూర్తిగా ఈ మాట నేను చెప్తున్నాను. నేను నిజంగా ఎలాంటి దృక్పథంతో, ఎలాంటి యాటిట్యూడ్తో వస్తున్నాను అంటే, మనం కలిసి నేర్చుకుందాం, మనం కలిసి చదువుదాం అన్న దృక్పథంతో వస్తున్నాను. బెరీయులు ఏ విధంగా అయితే లేఖనాలను పరిశోధించారో అదే పద్ధతిలో ఈరోజు గనక మనం ఈ ఒక్కరోజు లేఖనాలను పరిశీలించగలిగితే తప్పకుండా అద్వితీయ సత్యదేవుని గురించిన సత్యము, సంపూర్ణ సత్యము అన్న చెప్పినట్లు మన టైనీ మైండ్స్లో మనం ఇరికించుకునే అవకాశం, లేకపోతే ఇరికించుకునే ప్రయత్నం మనం ఎంత చేసినా జరగదు. ఆయన అంతటికి ఆయన ప్రత్యక్షపరుస్తే తప్ప. సో ఈరోజు ఉదయం నేను ఎందుకు ఈ మాటలతో స్టార్ట్ చేస్తున్నాను, ఎందుకు ఈ మాటలతో మొదలు పెడుతున్నాను అంటే, మీలో ఉన్నటువంటి కొంతమంది ఎక్స్పీరియన్స్డ్ అన్న వాళ్ళతో పోల్చుకుంటే నాకు నిలబడటానికి ఇక్కడ భయంగా ఉంది. ఒకవేళ నేను తడబడితే, ఒకవేళ నేను కన్ఫ్యూజ్ అవుతానేమో, ఒకవేళ నేను సరైన సమాధానాలు అందరికీ చెప్పలేనేమో అన్న భయం నిజంగా నాలో ఉంది ఈరోజు. ఎందుకంటే కూర్చున్న వాళ్ళు మీరు చాలా విఘ్నులు, తెలిసిన వాళ్ళు, అనుభవం ఉన్నవాళ్ళు. థియలాజికల్ కాలేజెస్కు వెళ్ళి పాఠాలు చెప్తే నేర్చుకొని వచ్చి ఒకవేళ నా ముందు కూర్చుంటే నేను ఇంత భయపడుతూ వణుకుతో దేవుని వాక్యం తీయకపోవచ్చు. ఎందుకంటే అది ఒకరు నేర్పిస్తే వచ్చిన విద్య. కానీ ఇక్కడ ఉన్నటువంటి మీరు ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, మీరు ఒకరు నేర్పిస్తే నేర్చుకున్న వాళ్ళు కాదు. ప్రభు పాదాల దగ్గర కూర్చొని సంఘాలలో ప్రభువు మీకు ఇచ్చిన మాటను
ఉన్నది ఉన్నట్లుగా ప్రజలకు చెప్పేవాళ్ళు, ఉన్నది ఉన్నట్లుగా ప్రభు మాటను ప్రభు ప్రజలకు పంచాలి అని ఆశపడేవాళ్ళు. మీ దగ్గర అణకువతోనూ భయముతోనూ వస్తున్నాను. దయచేసి నన్ను భరించండి అని ప్రాధేయపడుతున్నాను. రాబోయే ఒక 3 గంటలు లేకపోతే 4 గంటలు నన్ను భరించమని ప్రాధేయపడుతున్నాను. తలలు వంచుకుంటే ఒక 2 మాటలు ప్రభువును ప్రార్థిద్దాం. ఈ 3-4 గంటల్లో నేను ఏ రోజు ఎప్పుడైనా సరే లేఖనము అని వాడితే, స్క్రిప్చర్స్ అని వాడితే, దేవుని వాక్యము అన్న పదం వాడితే అది కేవలం 66 పుస్తకాలున్న బైబిలే అని దయచేసి మీరు గమనించండి. ఇంకెవరో రాసిన పుస్తకాలు, సేవకన్న రాసి చెప్పిన మాటలు, సేవకుడు చెప్పిన వాక్యం, మా అన్న ఫలానా అన్నకిచ్చిన ప్రత్యక్షతను బట్టి మేము ఇట్లున్నాము, ఇట్లాంటి మీరు దయచేసి పక్కన పెట్టండి. ఈ 4 గంటలు 66 పుస్తకాలలో ఉన్న లేఖనాల గురించి మాత్రమే మనం మాట్లాడుకుంటున్నాం. ఒకవేళ మీరు ఏదైనా మంచి ఆర్గనైజేషన్, క్రైస్తవ ఆర్గనైజేషన్కు మీరు చెంది ఉంటుంటే మీ ఫార్ములాస్ గురించి నేను మాట్లాడను. మీ ఫార్ములాస్ను బట్టి దేవుణ్ణి నిర్వచించే ప్రయత్నం నేను చేయను, మీరు కూడా దయచేసి చేయకండి. ఈ 4 గంటలు లెట్ us ఫోకస్ ఓన్లీ ఆన్ స్క్రిప్చర్స్. దీన్ని మనం ఏమంటామంటే సోలా స్క్రిప్చురా అంటాం. లేఖనములు మాత్రమే, సోలా స్క్రిప్చురా. మనం మాట్లాడుకునేది కేవలము 66 పుస్తకాలున్న బైబిల్లో ఉన్న స్పష్టమైన ప్రత్యక్షత మాత్రమే. ఓన్లీ అనేది ఇక్కడ కీ పాయింట్. సో లెట్స్ ఫోకస్ అవర్ అటెన్షన్ ఓన్లీ టువర్డ్స్ బైబిల్ దిస్ మార్నింగ్, నథింగ్ ఎల్స్. హ్యావింగ్ సెడ్ దట్, కమ్ బ్యాక్ టు ది కాన్సెప్ట్ ఆఫ్ గాడ్ అగైన్. మనకు అందుబాటులో ఉన్న దేవుడు అనే కాన్సెప్ట్స్ కనుక మనం చూస్తే అవి ఏవేవంటే ఏకేశ్వరవాదము, అంటే ది మోనోథియిస్టిక్ రిలిజన్స్. ఏకేశ్వరవాదము అంటారు దీన్ని. మోనోథియిస్టిక్ రిలిజన్స్ లో ఏవేవి ఉన్నాయంటే యూదా క్రైస్తవ సంప్రదాయము, అంటే యూదా మతానికి చెందినటువంటి వాళ్ళు, క్రైస్తవ మతానికి చెందినటువంటి వాళ్ళు, లేదా క్రైస్తవ మార్గానికి, క్రైస్తవ పంథకు, లేదా క్రైస్తవ మతానికి చెందినటువంటి దేవుడు అన్న ఆలోచన, క్రైస్తవ మతం నుంచి బయటకు వచ్చినటువంటి తెగలు కొన్ని ఉన్నాయి. యూదా క్రైస్తవ సాంప్రదాయం నుంచి బయటకు వచ్చినటువంటి సిమిలర్ తెగలు, అంటే ప్యారలల్ గా ఉంటాయి, అవి కొన్ని ఉన్నాయి. వాటిలో కూడా దేవుడు అన్న కాన్సెప్ట్ మనం చూస్తాం. దేవుడు లేదా దేవత అని ఉండదు అని నా ఉద్దేశం. దేవుడు అన్న కాన్సెప్ట్ మనం చూస్తాం. వీళ్ళని మోనోథియిస్టులు అంటారు, ఏకేశ్వరవాదులు అంటారు. నిజానికి మోనోథియిస్టులు ఎవరు? నిజానికి ఒకడే దేవుణ్ణి, అద్వితీయ దేవుణ్ణి ఆరాధించే సమూహము లేకపోతే సముదాయము, దానిని బైబిల్లో సంఘముగా పేర్కొన్నారు. అది ఏంటి అన్నది మనం ముందు ముందు చూస్తాం. మోనోథియిస్టుల తరువాత మనకు మిగిలింది ఏంటంటే మోనోథియిస్టులు కాని ప్రపంచం ఉంది, ఏకేశ్వరవాదం కాని ప్రపంచం ఒకటి ఉంది. అదేంటంటే అందులో పాలిథియిస్టులు ఉన్నారు, అంటే బహుదైవారాధికులు. ఒకరికంటే ఎక్కువ దేవుళ్లను ఆరాధించే వాళ్ళను బహుదైవారాధికులు అంటారు. పాంథియిస్టులు ఉన్నారు. పాంథియిస్టులు అంటే దేవుడు మరియు సృష్టి ఒకటే అని నమ్మేవాళ్ళు. షామనిస్టులు ఉన్నారు, అంటే ప్రకృతిని ఆరాధించే వాళ్ళు ఉన్నారు. పానెంథియిస్టులు ఉన్నారు, డీయిస్టులు ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. కనుకనే కన్ఫ్యూజన్ లేకుండా 2 భాగాలుగా చేశాను. ఒకరు మోనోథియిస్టులు, మోనోథియిస్టులు కాని వారు ఇంకొకరు. 2 మోనోథియిస్టులు కాని వారి గురించి ఒక 5 నిమిషాలు మాట్లాడుకుందాం. ఆ తరువాత ఏకేశ్వరవాదము లేకపోతే మోనోథియిస్టుల దగ్గరకు వద్దాం. మోనోథియిస్టులు కాని వాళ్లను 2 రకాలుగా విభజించవచ్చు. మొదటిది
ఒక సృష్టికర్త లేకపోతే కర్తలు, తర్వాత సృష్టి. సృష్టికర్తలు, సృష్టి అనే దాన్ని పాలిథియిజం అంటాం. అంటే బహుదైవారాధన అంటాం. అంటే ఎక్కువ మంది దేవుళ్ళు ఉన్నారు, సృష్టి కూడా ఉంది. సృష్టి మరియు దేవుళ్ళ మధ్య వ్యత్యాసం ఉంది, వారిరువురు వేరు అని నమ్మేది పాలిథియిజం, అంటే బహుదైవారాధన. సృష్టి అంటే సృష్టించిన వాడు మరియు సృష్టి రెండు ఒకటే అనే దాన్ని పాంథియిజం అంటాం. మనము ఉదయం లేచినప్పటి నుంచి కర్నూల్లో బస్ స్టాండ్ దగ్గర టీ తాగి రాత్రికి ఇంటికి వచ్చి పడుకునేంత వరకు కూడా మనకు ఎదురయ్యే ప్రజల్లో ఈ రెండు భాగాలు ఉంటాయి. వాళ్లకు తెలియకుండానే పాంథియిస్టులు ఉంటారు, వాళ్లకు మేము పాలిథియిస్టులము అని తెలియకుండానే పాలిథియిస్టులు ఉంటారు. ఉదాహరణకు చెప్తాను. మన హైందవ్యం, భారతదేశంలో ఉన్నటువంటి హైందవ్యాన్ని తీసుకుంటే, ఒకటి ఫిలసాఫికల్ లేక తత్వానికి సంబంధించిన హైందవ్యం ఉంది, ఒకటి ప్రాక్టీస్ చేసే హైందవ్యం ఒకటి ఉంది. ఫిలసాఫికల్ లేక తత్వానికి సంబంధించిన హైందవ్యం ఏమంటుందంటే తత్వం అసి అంటుంది, నేనే ఆయనను అంటుంది. లేకపోతే అహం బ్రహ్మాస్మి అంటుంది, నేనే బ్రహ్మను అంటుంది. కొంచెం పైనుంచి వెళ్తా ఉందా? లెట్స్ టాక్ లిటిల్ స్లో. ఫిలసాఫికల్ హైందవ్యం ఏం చెప్తుంది అంటే, అయ్యా ఏ రోజైతే నువ్వు రియలైజ్ అవుతావో, నువ్వు విద్యలోకి వస్తావో, ఇప్పుడు ప్రస్తుతానికి నువ్వు అవిద్యలో ఉన్నావు, నీ అవిద్య ఏంటంటే దేవుడు అనేవాడు ఎక్కడో ఉన్నాడు, వాడితో నువ్వు మాట్లాడాలి అని నువ్వు ఆలోచిస్తున్నావు, అదే అవిద్యరా నాయన, దాన్నే మాయ అంటారు. నీకు దేవునికి మధ్యలో వ్యత్యాసం లేదు, నీవే దేవుడివి. అది రియలైజ్ కావాలి అంటే కొన్ని మార్గాలు ఉన్నాయి, ఆ మార్గాలను పట్టుకొని వెళ్ళాలి. ఆ మార్గాలను పట్టుకొని వెళ్ళి నువ్వు ఎప్పుడైతే రియలైజ్ అవుతావో, నేనే బ్రహ్మన్ని, అఖండ కోటి బ్రహ్మాండ నాయకుడిని నేనే అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో, అదే మోక్షం అంటారు. దీనిని ఫిలసాఫికల్ హిందూయిజం గా చెప్పాలి. దీనినే పాంథియిజం అంటారు. అంటే యూ ఫ్లో అవుట్ ఆఫ్ క్రియేటర్, యూ యువర్ సెల్ఫ్ ఆర్ క్రియేటర్, బికాస్ దెర్ ఇస్ నాన్ డ్యుయాలిటీ అంటారు. అంటే అద్వైతం, ఇది ద్వైతం కాదు, రెండు సపరేట్ బీయింగ్స్ లేవు, ఒకటే బీయింగ్ ఉంది. అద్వైతము అంటారు దీన్ని. ఒకటే, I am flowing out of the creator, I myself am creator. దానికే సంస్కృతంలో వాడిన పదం ఏంటంటే అహం బ్రహ్మాస్మి. ఇప్పుడు ప్రాక్టీసింగ్ హిందూయిజం చూద్దాం. ఏంటంటే సైకిల్లో వెళ్తుంటాం, లేకపోతే మోటార్ సైకిల్లో వెళ్తుంటాడు, లెఫ్ట్ సైడ్ ఒక గుడి కనిపిస్తుంది, బ్రేక్ వేసి ఇట్లా అంటాడు, వెళ్ళిపోతాడు. రైట్ సైడ్ ఇంకొక బాబా కనిపిస్తాడు, బ్రేక్ వేసి వాడికి ముక్తాడు, వెళ్ళిపోతాడు. ఇది ఫిలసాఫికల్ కాదు, ఇది ప్రాక్టికల్. ఎందుకు ప్రాక్టికల్ అంటే ఆయన మైండ్ లో, ఆయన మనసుకు సంబంధించిన వరకు అందరూ దేవుళ్ళే, అందరిలోనూ కొంచెం కొంచెం దైవత్వం ఉంది. కొందరు దేవుళ్ళు ఉన్నారు, కొందరు దేవతలు ఉన్నారు. అన్ని కూడా ఈ కాన్సెప్ట్ ఏమంటారంటే బహుదైవారాధన అంటారు. ఈ కాన్సెప్ట్ గ్రీక్ ఫిలాసఫీలో కూడా ఉంది. అంటే నూతన నిబంధన గ్రంథం రాయబడక ముందు గ్రీక్ ఫిలాసఫీ ఏదైతే ఉందో, గ్రీకు దేశస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా బహుదైవారాధన చేసేవాళ్ళు. వాళ్లకు కూడా ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క దేవత, ఒక్కొక్క దేవుడు ఉండేవాడు. ఇది కొత్త కాదు. అబ్రహామును పిలుచుకున్న దేవుడు అబ్రహామును ఏ ప్రాంతం నుంచి పిలుచుకున్నాడండి? మెసొపొటేమియా అనే ప్రాంతం నుంచి పిలుచుకున్నాడు. మెసొపొటేమియా అనే ప్రాంతము ఈ రోజు మనకున్నటువంటి భారతదేశానికి పైన లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో వరల్డ్ మ్యాప్ కనుక మీరు చూస్తే, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో ఇరాక్, ఇరాన్, సిరియా, కనాను ప్రాంతము అంటే ఇప్పుడున్న యెరూషలేము, ఆ తరువాత ఏకేశ్వరవాదులైనటువంటి యూదా క్రైస్తవ సముదాయం ఎలాంటి దేవుణ్ణి కొలుస్తున్నారు అన్న విషయం మనం చూస్తాం.
ఈ ఏకేశ్వరవాదులు అయినటువంటి యూదా క్రైస్తవ సముదాయం నుంచి మొదట యూదా సముదాయాన్ని చూడాలి. అబ్రహామును దేవుడు పిలుచుకున్నాడు అన్నట్లుగా చరిత్ర చెప్తా ఉంది. ఆయన తన బహుదైవారాధనను విడిచిపెట్టి ఒకడే దేవుడున్నాడు, ఆయననే ఆరాధించాలి అని ఆశపడి ముందుకొచ్చాడు. ఊరు ప్రాంతం నుంచి ఆయన వెళ్లి కనాను దేశానికి ప్రవేశించాడు. ప్రవేశించిన తరువాత ఆయనను, ఆయన కుమారులను, అంటే అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు ఒకడే అన్నట్లుగా ఆ దేవుడు తన పరిచయాన్ని తన పిల్లల పేర్లు పెట్టి మరీ ఇచ్చుకున్నాడు. ఆ అబ్రహాము దేవుని గురించి ఈరోజు ఎక్కువ సమయం మనం గడుపుతాం. ఆ అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుని గురించి మనం ఈరోజు ఎక్కువ సమయం గడుపుతాం. ఆ దేవుని దగ్గరికి రావడానికి ముందు నేను కొన్ని డూప్లికేట్స్ చెప్తాను. లెట్స్ టాక్ అబౌట్ డూప్లికేట్స్ లిటిల్ బిట్. ఓకే, డూప్లికేట్స్ ఏంటంటే దేవుడు ఒకడే అని బైబిల్ చెప్తా ఉంది అనేసి ఈ 66 పుస్తకాలలో ఉన్నటువంటి వచనాలలో నుంచే కొన్ని వచనాలను మాత్రమే చెరీ పికింగ్ చేస్తారు. చెరీ పికింగ్ అంటే నీకు ఇష్టమైనదే తింటావు, నీకు ఇష్టం లేనిది అసలు భోజనమే కాదంటావు. దాన్ని చెరీ పికింగ్ అంటారు. అంటే నిన్ను కూర్చోపెట్టి భోజనం పెడితే నీకు సాంబార్ ఇష్టం అనుకోండి, సాంబార్ మాత్రమే భోజనం, మిగిలిన వాళ్ళు తినేదంతా గడ్డి అంటావు. నీకు బిర్యానీ ఇష్టం అనుకోండి, బిర్యానీ పెట్టించుకుంటావు, మిగిలిన వాళ్ళందరూ ఎర్రోళ్ళే. ఇంకా దాన్ని చెరీ పికింగ్ అంటాం. అలా చేస్తూ కొన్ని తెగలు బయటకు వచ్చాయి. ఆ తెగలు ఏంటివంటే ఈ 66 పుస్తకాలలో ఉన్న కొన్ని గ్రంథాలను తీసేస్తారు, లేకపోతే మొత్తం గ్రంథాన్నే తీసేస్తారు, కానీ కాన్సెప్ట్ని పట్టుకుంటారు. లేకపోతే కొన్ని వచనాలను మాత్రమే తీసేస్తారు. అలాంటి వాళ్ళలోనే డీయిజం అనేది ఒకటి ఉంది. అంటే దేవుడు ఉన్నాడు, సృష్టించాడు, కానీ సృష్టించేసి వదిలేశాడు, దాన్ని ఇంక పట్టించుకోడు. దేవునికి ఆ సృష్టికి సంబంధం లేదు. ఇది అమెరికా దేశంలో పుట్టింది. ఇంకొక వాదం ఉంది, అదేంటంటే ఫైనైట్ గాడిజం, అంటే పరిమితులున్న దైవవాదం, పరిమిత దైవవాదము అంటారు దీన్ని. ఆ దేవునికి కొన్ని పరిమితులు ఉన్నాయి. బోర్ కొడతా ఉందా? తప్పదు, ఇది తెలుసుకోవాలి. సో అన్నిటికంటే పాపులర్, అన్నిటికంటే ముఖ్యమైన కొన్ని తెగలు ఉన్నాయి బయటకు వచ్చినటివి. అవేంటివి అంటే నేను మీకు ఒక స్లైడ్ చూపిస్తాను, దాన్ని చూడండి. అందులో ఉన్న తెగలు నేను చూపిస్తాను. ఆ తెగలు ఇవన్నమాట. చూడండి, ఎబియోనైట్స్ అంటారు, అంటే ఎబియోనీయులు. వీళ్ళు క్రీస్తు దైవత్వాన్ని విస్మరించారు. వీరు కూడా ఒక యూదా క్రైస్తవ సముదాయం నుంచి బయటకు వచ్చినటువంటి తెగయే. డాసెటిక్ నాస్టికులు ఉన్నారు. వాళ్ళు ఆయన దైవత్వాన్ని మాత్రమే చెప్పారు, కానీ ఆయన మనుష్యుడు కాదు అన్నారు. ఎవరు? యేసుక్రీస్తు. ఏరియన్లు ఉన్నారు. ఏరియన్లు అనేవాళ్ళు ఈరోజు పేరు మార్చుకొని యెహోవా సాక్షులయ్యారు. వాళ్ళు ఏమంటారంటే యేసుక్రీస్తు ఒక చిన్న దేవుడు అంటారు. ఓకే. మోనోఫిజైట్లు ఉన్నారు. వాళ్ళు ఏమంటారంటే యేసుక్రీస్తు దేవుడే, కానీ ఆయనలో కొంచెము మానవత్వం అక్కడక్కడ ఉంది అంటారు. కొంచెం మానవత్వం అంటే పూర్తిగా లేఖనాలను ఉన్నట్లుగా తీసుకోము వీళ్ళెవరు కూడా. మరియమైట్లు అంటే మరియమ్మను మిగిలిన వాళ్ళను కూడా దేవుళ్ళుగా చేసుకునే వాళ్ళు మిగిలిన వాళ్ళు. సో ఇది మీరు రాసుకుంటాను అంటే మీరు రాసుకోండి, నేను ఆపను. ఎందుకంటే మీ చేత్తో రాసుకున్నటువంటి
మీ చేత్తోనే మీరు రాసుకుంటే మీకు పనికి వస్తుంది. అయినప్పటికీ నేను మీకు ఈ స్లైడ్స్ మొత్తము ఈమెయిల్లో ఇస్తాను. మీకు ఒకవేళ ఈమెయిల్ అడ్రసెస్ ఉంటే నాకు ఇస్తే మొత్తం అంతా ఇస్తాను. సో మీరు ఫోకస్ ఆన్ లిసనింగ్ మోర్, లెట్స్ డిస్కస్. ఓకే, యూ కెన్ బి ఫ్రీ. నేను అంతా ఇస్తాను, ఉన్నది మొత్తం ఇచ్చేస్తాను. సో అక్కడ రాయబడంది నేను చెబితే అది మీరు మిస్ అవ్వకండి దయచేసి. సో లేఖనములలో దేవుని దగ్గరికి రావడానికి ముందు ఈ లేఖనములలోనే లేఖనాలను ఎత్తి చూపిస్తూనే దేవుళ్ళ గురించి చెప్పే వాళ్ళ గురించి ఈరోజు చూపించాను మీకు. వాళ్ళు ఎందుకు అలా మారారు అన్నది తెలుసుకోవాలి అంటే త్రిత్వ సిద్ధాంతం తెలుసుకోవాలి. ఇప్పుడు మీకు అర్థమైందా నేను ఎందుకు ఇంత సుత్తి కొట్టాను? ఇంత సుత్తి ఎందుకు చెప్పానంటే మీకు ఇదంతా లేఖనములలో ఉన్న దేవుడు త్రిత్వము అని అర్థం చేసుకోకపోతే వచ్చే పర్యవసానం అది. నువ్వు ఏరియన్ అన్నా అవుతావు, ఎబియోనైట్ అన్నా అవుతాడు, నాస్టిక్ అన్నా అవుతావు, లేకపోతే ఇంకొక ఆయన ఉన్నాడు బిషప్, ఆయన పేరు నెస్టోరియన్ అన్నా అవుతావు. ఆ నెస్టోరియస్ సంఘము బయటకు వచ్చిన తర్వాత సార్వత్రిక క్రైస్తవ సంఘం నుంచి ఈరోజు ఏమైపోయింది తెలుసా? ఇస్లాం అని పేరు పెట్టారు దానికి. మెజారిటీ దేశాలు టర్కీ దగ్గర నుంచి అరేబియా వరకు అన్ని నెస్టోరియన్ చర్చెసే ఉండేటివి. అందరూ క్రైస్తవులు నెస్టోరియన్ తెగకు చెందిన వాళ్ళే ఉండేవాళ్ళు మెజారిటీ. ఈరోజు మనకి ఇక్కడ బాప్టిస్టు, సిఎస్ఐ, మెథడిస్ట్ లాంటి సంఘాలు ఎలా ఉన్నాయో అలాగే నెస్టోరియన్ చర్చెస్ ఉండేటివి. వాళ్ళందరూ ఏమయ్యారంటే ఇస్లాంను పుచ్చుకున్నారు. సో ది ఇంపార్టెన్స్ ఆఫ్ ది కాన్సెప్ట్ ఆఫ్ గాడ్, దేవుడు అన్న ఈ అంశానికి ఉన్న ప్రాముఖ్యతను గురించి మీకు చెప్తున్నాను. దేవుడు అన్న అంశానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే మన ప్రామాణిక క్రైస్తవ మూల విశ్వాసాలు కొన్ని ఉన్నాయి మనకి. ఈ మూల విశ్వాసాలు లేని వాడిని క్రైస్తవుడు అని మనం పిలవము. వాళ్ళు పిలుచుకోవచ్చు కానీ మేము క్రైస్తవులమే అని సర్టిఫికెట్లు కూడా తెచ్చుకోవచ్చు కానీ గవర్నమెంట్ వాళ్ళను సర్టిఫికెట్ ఇవ్వచ్చు కానీ క్రైస్తవ సంఘము వాళ్ళను క్రైస్తవులుగా గుర్తించదు. ఎందుకు గుర్తించదు అంటే ఇవి కారణాలు. మనము ఒక దేవుణ్ణి నమ్ముతాం, అద్వితీయుడైన దేవుని నమ్ముతాం. ఆయన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలుగా తన ఉనికిని చాటుకున్నాడు అని నమ్ముతాం. యేసుక్రీస్తుకును పోవడానికి ముందు మానవుడు సంపూర్ణంగా పతనమైపోయాడు పాపంలో అని నమ్ముతాం. ఆ పతనమైన మానవుడిని రక్షించటం కోసం దేవుడే కన్య గర్భాన పుట్టాడు అని నమ్ముతాం. ఆ క్రీస్తు పరిశుద్ధుడని, ఆయనలో ఏ పాపము లేదని, ఆయన దేవుడని నమ్ముతాం. ఎందుకు నమ్ముతాము? నేను చెప్తున్నాను కాబట్టి కాదు, లేఖనం చెప్తుంది కాబట్టి. అది ఎందుకు అన్నది మనం నెక్స్ట్ సెషన్స్లో చూసుకుంటాం. ముందు మీకు ఒక ఫౌండేషన్ ఇస్తున్నాను. వీళ్ళను క్రైస్తవులము అంటాం మనం. యేసుక్రీస్తు సంపూర్ణంగా దేవుడు అని నమ్మినంత మాత్రాన సరిపోదు. యేసుక్రీస్తు అంతే సంపూర్ణంగా మనుష్యుడు అని నమ్ముతాం. లేకపోతే మానవ పతనాన్ని అర్థం చేసుకునేవాడు కాడు. ఆయన మనుష్యుడు అవ్వక తప్పదు. ఏ యోగ్యత లేని నన్ను దేవుడు ఎన్నుకున్నాడని, విశ్వాసం ద్వారా మనను రక్షించాడని, క్రీస్తు పాప పరిహారార్థ బలిగా తన దేహాన్ని పెట్టాడని, ప్రాణం పెట్టాడని, సశరీరుడై తిరిగి లేచాడని, సశరీరుడై ఆయన తిరిగి తండ్రి వద్దకు వెళ్ళాడని, అదేవిధంగా ఆయన ఇప్పుడు యాజకత్వం చేస్తున్నాడని, యాజకత్వం చేస్తూ నీకోసం నా కోసం మధ్యవర్తిత్వం చేస్తున్నాడు, ప్రార్థిస్తున్నాడు అని, ఆ ప్రార్థించే యేసు తీర్పు తీర్చటానికి తిరిగి రాబోతున్నాడని, తిరిగి రాబోయిన తరువాత లేఖనాలు పరిపూర్ణంగా సంపూర్ణమైపోతాయని, ఉన్నది ఉన్నట్లుగానే లేఖనాలు మనకు వివరిస్తున్నాయి. ఇది మన క్రైస్తవ విశ్వాసం.
ఈ పునాదికి బయట ఉన్న వాళ్ళని మనము క్రైస్తవులు అని పిలవలేం. అన్నిటికంటే ముఖ్యంగా ఇట్ ఆల్ స్టార్ట్స్ ఆర్ ఇట్ ఆల్ బాయిల్స్ డౌన్ టు వన్ పాయింట్. ఏంటంటే దేవుని ఏకత్వం, ఆ దేవుని ప్రత్యక్షత అయిన త్రిత్వం. దేవుని ఏకత్వము, ఆ దేవుని ప్రత్యక్షత అయిన త్రిత్వం. ఈ రెండు కాన్సెప్ట్స్లో ఏ ఒక్కదాన్ని విస్మరించినా కింద మిగిలిన 14 పాయింట్స్ కూడా యూ హ్యావ్ టు డినై. నువ్వు వాటిని విస్మరించక తప్పదు. మొదటి 2 పాయింట్స్లో ఏ ఒక్కదాన్ని విస్మరించినా మిగిలిన 14 పాయింట్స్లో దేన్ని నువ్వు పట్టుకోలేవు. అది ఎట్లా నేను చెప్తా తర్వాత. బట్ దిస్ ఈస్ ద ట్రూత్. అందుకు ఈ కాన్సెప్ట్ ముఖ్యం. కాబట్టి దేవుడు అన్న సత్యము, దేవుడు ఎందుకు తనను తాను అలా చెప్పుకున్నాడు అన్న సత్యం మనం తెలుసుకోవాలి. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 4వ వచనం. దయచేసి ఎవరైనా సరే తెలుగు భాషలో గట్టిగా చదవండి. అందరికీ వినపడే విధంగా చదవాలి. పెద్దలు ఉన్నారు, పాస్టర్ గారులు ఉన్నారు. దయచేసి మీరు వేరే వాళ్లకు చదవటానికి అవకాశం దయచేయండి. మిమ్మల్ని గౌరవించడానికి మాకు అవకాశం దయచేయండి. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. చాలన్నా. మన దేవుడైన యెహోవా అద్వితీయుడైన యెహోవా. ఇదే మాట నిర్గమకాండము 20వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆ అద్వితీయుడు అన్న మాటకు వివరణ ఇస్తూ ఏమంటాడంటే, దేవుడు వేరొక దేవుడు నీకు ఉండకూడదు అంటాడు. అద్వితీయుడు అంటే వేరొకడు లేనివాడు, అలాంటి వాడు ఇంకొకడు ఉండడానికి వీలు లేదు అని చెప్పటం. దేర్ ఈస్ నో వన్ లైక్ హిమ్. వేల్పులలో నీ వంటి వాడెవడు అని చెప్పాలి అంటే ఆయనకు సమానమైన, ఆయనకు సరిపోల్చుకునే, ఆయన వంటి, ఆయన లాంటి, ఇంకా ఎలాంటి అయినా చెప్పుకోండి మీరు, ఉండవు. ఇంక్లూడింగ్ ఆయన సృష్టి. లెట్ మీ రిపీట్ ఇట్ అగైన్. అద్వితీయుడు అన్న మాటకు అర్థం ఏంటంటే ఆయన వంటి, ఆయన లాంటి, ఆయన సంపూర్ణత ఏ విధంగా ఉందో ఆ పోలికలో. మీకు క్వశ్చన్ వచ్చి ఉంటుంది, మరి దేవుడు నన్ను ఆయన పోలికలో చేశాడు కదా. ఐ విల్ గివ్ యూ ద ఆన్సర్. అందుకనే ఆయన సంపూర్ణతను పోలినటువంటి పోలికలో ఏదీ లేదు, ఇంక్లూడింగ్ మ్యాన్ అండ్ క్రియేషన్. సృష్టి కానీ, మనిషి కానీ, జంతువు కానీ, చెట్టు కానీ, పుట్ట కానీ, ఎగిరేది కానీ, నీళ్లలో ఉండేది కానీ ఎక్కడా లేదు, ఏది లేదు. మొదటి ఆజ్ఞ ఏంటండి మనకు 10 ఆజ్ఞల్లో? నీకు దాని తర్వాత డిస్క్రిప్షన్ ఇస్తాడు ఎక్కడెక్కడ ఉండకూడదు అని. ఎక్కడెక్కడ ఉండకూడదు? ఆకాశంలో కానీ, భూమి మీద కానీ, నీళ్ళ కింద కానీ, చచ్చిపోయినా గోరీలు కట్టుకున్నా ఉండడానికి వీలు లేదు. దట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ టు బి ఎ యూనిక్ గాడ్, వన్ ఆఫ్ ఇట్స్ కైండ్, వన్ ఆఫ్ హిస్ కైండ్. అలాంటి వారు, ఆయనను పోలిన, ఆయనకు సమానమైన ఇంకొక జీవి, ఇంకొక ప్రాణి, ఇంకొక దేవుడు, ఇంకొక మనిషి, ఇంకొక సృష్టి ఏది లేదు. ఇంకొక దేవుడు కూడా లేడు. ఇంకొక దేవుడు కూడా లేడు. 1 కొరింథీ 8:4లో ఇదే మాట నూతన నిబంధన గ్రంథంలో నుంచి కూడా మనం చూస్తాం. మనకు దేవుడు ఒకడే, వేరొక దేవుడు లేడు. ఈ ఒకడే అన్న మాటను మనం కొంచెం ఆలోచించాలి. హెబ్రీ భాషలో దీన్ని ఎలా పలుకుతారు అంటే షమా ఇస్రాయిల్ యాహ్వే ఎలోహిను యాహ్వే యఖాద్ అని పలుకుతారు. ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా అని పలుకుతారు. తెలుగు భాషలో ఎవరు దీన్ని తర్జుమా చేశారో తెలియదు, కానీ ఆయన కనిపిస్తే ఆయనకు
ఇట్లా దండం పెట్టాలని ఉంది. ఎందుకు అంటే అక్కడ ఒకడే అని రాయకుండా అద్వితీయుడు అని రాశాడు. ఆయనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పాలని ఉంది. ఎందుకు అంటే హెబ్రీ భాషలో వాడినటువంటి అక్కడ అద్వితీయుడు అన్న చోట వాడిన పదము ఎహాద్ అంటారు. ఎహాద్ అన్న పదానికి ఎందుకు ఒకడే అని వాడకూడదు నెక్స్ట్ సెషన్లో చూద్దాం. నెక్స్ట్ సెషన్లో మనం చూస్తాం ఎందుకు మనం ఎహాద్ అన్న పదానికి ఒక్కడే అని రాయకూడదు. ఒక్కడే అని రాస్తే వచ్చే సమస్య ఏంటి అన్న విషయాన్ని మనం నెక్స్ట్ సెషన్లో చూస్తాం. ప్రస్తుతానికి మనం ఏం చూస్తామంటే దేవుని గుణ లక్షణాలను చూస్తాం. ఏ కాన్సెప్ట్ అయితే దేవుడు అన్న ఈ అంశము మనకున్నటువంటి పరిధిలో, మన పరిధి ఏంటి? లేఖనమే మన పరిధి. లేఖన పరిధిలో ఆయన తనను తాను ఏ విధంగా బయలుపరుచుకున్నాడు, ఏ విధంగా ప్రత్యక్షపరుచుకున్నాడు అన్న విషయాన్ని గమనించి చూద్దాం. 2 గుణ లక్షణాలతో ఆయనను మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటిది నైతిక గుణ లక్షణాలు, రెండవది నైతికము కాని నిస్తరమైన, లేకపోతే నైతికేతర. నిస్తరము అంటే అబ్సల్యూట్, ఆయనకు తప్ప ఇంకొకరికి అంటనివి, ఆయనకు తప్ప ఇంకొకరికి మనము చెప్పలేనివి, ఆయనకు తప్ప ఇంకొకరికి మనము ఆపాదించలేని గుణాలు. అవి ఏంటి అంటే ఆయన అనంతుడు, అంటే ఆయన ఇన్ఫైనైట్ గాడ్, అన్లిమిటెడ్ గాడ్. ఆయన స్వయంభూ అయి ఉన్నాడు, స్వయంభవుడు అంటే సెల్ఫ్ ఎగ్జిస్టింగ్, అన్క్రియేటెడ్, అన్కాజ్డ్. ఆయన మార్పు లేనివాడు. హీ ఈజ్ అన్చేంజబుల్. అన్చేంజబుల్ అంటే ఎప్పటికీ ఆయనలో మార్పు రాదు. నిన్న మార్పు లేదు, ఈరోజు మార్పు ఉండదు, రేపు మార్పు రాదు. ఆయన నిత్యుడు, అంటే ఒకరోజు ఉండి ఇంకొక రోజు లేకుండా ఉండేవాడు కాదు. ఆయనకు ఒక మొదలు ఒక అంతము అనేది ఉండదు. ఆయన అన్నీ చేయగలవాడు, అంటే ఆయన సర్వ సామర్థ్యము గలవాడు, సర్వ సమర్థుడు. ఆయన సర్వజ్ఞుడు. సర్వజ్ఞుడు అంటే అన్నీ తెలిసినవాడు. అదేవిధంగా ఆయన సర్వవ్యాపి అయిన దేవుడు, అంటే అన్ని చోట్ల ఒకే సమయంలో ఉండగల వాడు. ఈ 7 పాయింట్స్లో ఏ ఒక్క పాయింట్ అయినా సరే వేరే క్రియేషన్కి, అంటే సృష్టిలో దేనికైనా సరే ఆపాదించే ప్రయత్నం చేసి చూద్దాం, సాహసం చేద్దాం. ఆలోచించి చూడండి, ఎవరికి చెప్పొచ్చు? ఆలోచించి చూద్దాం, జస్ట్ ఒక 2 minutes. ఎవరికి చెప్పచ్చు? అనంతుడు అంటే ఏంటన్నా? వాట్ డూ యూ మీన్ బై ఇన్ఫైనైట్? అంతము లేనివాడు. ఓకే, అంతము లేనిది అనంతమా? అంటే ఉదాహరణకి ఈరోజు ఏదైనా ఒకటి మొదలైంది అనుకోండి, దానికి ఇంకా అంతం లేకుండా అయిపోయింది అనుకోండి, అది అనంతం అయిపోతుందా? అనంతుడు అంటే మొదలు కూడా ఉండకూడదు. సో వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే ఇస్, ఈ 7 పాయింట్లు కూడా ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. దే ఆర్ ఇన్సెపరబుల్. వాటిని వేరు చేయలేరు. ఉదాహరణకి మార్పు లేని వాడు అనంతుడు అయ్యి ఉండక తప్పదు. అర్థమవుతుందా? ఎందుకు చెప్పండి? అనంతుడు కాకుండా మార్పు లేనివాడు ఎందుకు ఉండలేడు? ఒకానొక రోజు ఒకానొక సమయంలో కలిగిన వాడు ఆ సమయానికి ముందు లేడు అనేగా అర్థం.
అలాంటి వాడు అనంతుడు ఎలా అవుతాడు? ఒకవేళ అనంతుడై మార్పు లేని వాడుగా ఉండగలడా? ఉండలేడు. ఇంకొక మాట, సర్వజ్ఞుడు అంటే అన్నీ తెలిసినవాడు. అన్నీ తెలిసిన వాడు కాదు అనుకుందాం దేవుడు. అది సాధ్యమా? ఇంపాసిబుల్. ఎందుకు? నిర్వచన రీత్యా ఏదైనా తెలియని విషయం ఉంది అంటే ఆయన కంటే గొప్ప విషయం ఏదో ఉందని, అప్పుడు అది దేవుడు అవుతుంది. సో ఈ 7 పాయింట్స్ కూడా దేవుడు అన్న ఈ అంశము, ఈ కాన్సెప్ట్ నుంచి ఇన్సెపరబుల్ అన్నమాట. వీటన్నిటినీ గనక మనము ఒక చోట పెడితే ఏమని మాట్లాడతాము, ఏమని చెప్తాము అంటే పర్ఫెక్ట్ అనాలి. పర్ఫెక్ట్, నిస్తరమైన పర్ఫెక్షన్, అబ్సల్యూట్ పర్ఫెక్షన్. ఈజ్ ఎ పర్ఫెక్ట్ గాడ్ అని చెప్పాలి. వీటి గురించి ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఇప్పుడు నైతిక లక్షణాలు చూద్దాం. ఇవి మనము కొద్దిగా ఆ నైతిక లక్షణాల్లో కొంచెం మనం కూడా ఆపాదించుకోవచ్చు. ఉదాహరణకి, ఆయన పరిశుద్ధమైన దేవుడు, ఆయన నీతి న్యాయములు గలవాడు, ఆయన సత్యవంతుడు, ఆయన పరిపూర్ణుడు, ఆయన ప్రేమామయుడు. వీటిని గురించి ఒక 2 మాటలు చెప్పుకుందాం. ఎక్కువ సమయం తీసుకోను, నా సమయం ఇంకా 10 నిమిషాలే ఉంది. మార్పు చెందని దేవుడు అన్నది పైన మనం చెప్పుకున్న అబ్సల్యూట్ ట్రూత్స్, నిస్తరమైన సత్యాలకు లేకపోతే నిస్తరమైన గుణ లక్షణాలకు ఇది ఒక చిహ్నం, లేకపోతే ఇది సమరీ, పర్ఫెక్షన్. సంఖ్యాకాండము 23వ అధ్యాయం 19వ వచనము, 1 సమూయేలు 15వ అధ్యాయం 29వ వచనం, కీర్తన 102 25 నుంచి 27, హెబ్రీ 6:18, తీతుకు రాసిన పత్రికకు 1వ అధ్యాయం 3వ వచనం, యాకోబు 1:17. కేవలం యాకోబు 1:17 చదివి ముందుకెళ్దాం. ఎవరైనా సరే ఒకరు యాకోబు 1:17 దయచేసి చదవండి. ఆయన యందు ఎవరు తీశారా? శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును చదవండి అన్న. జ్యోతిర్మయుడగు తండ్రి వద్ద నుండి వచ్చును, ఆయన యందు ఏ చంచలత్వమును గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. దేర్ ఇస్ నో చంచలత్వము, ఆయనలో మార్పు రాదు, ఆయనలో గమనాగమనముల వలన కలిగే ఏ ఛాయ ఉండదు అని యాకోబు చాలా స్పష్టంగా హీ ఈజ్ సమరైజింగ్ ఇట్. పైన ఉన్న వచనాలన్నీ గనక చదివితే మనకు అర్థమయ్యే లాస్ట్ మాట యాకోబు 1:17. అదే మాట మలాకి 3:6లో కూడా ఉంటుంది. నేను నీ దేవుడైన యెహోవానైన నేను మార్పు లేని వాడను, మార్పు నాలో ఉండదు, కనుకనే ఆయనను నిస్తరమైన సత్యంగా లేకపోతే అబ్సల్యూట్ ట్రూత్గా చూస్తున్నాం. ఈ మార్పు చెందని దేవుడు మనకు ఇచ్చే మాట ఏంటంటే, ఆయన మార్పు చెందని వాడు కాబట్టి నిన్ను ఒకరోజు రక్షించాను అని చెప్తే నువ్వు రక్షించబడ్డావు అంతే. మళ్ళా ఆయన మారడు, ఆయన మాట మార్చుకోడు. దట్ ఈస్ ది కాన్ఫిడెన్స్ ఎ క్రిస్టియన్ కెన్ హ్యావ్ ఇన్ హిస్ గాడ్. క్రైస్తవుడు తన దేవుని పైన ఇంత బలంగా ఆధారపడగలుగుతాడు. ఎందుకు అంటే ఆయనలో మార్పు ఉండదు కాబట్టి. నిన్న ఆయన మిమ్మల్ని ప్రేమించి రేపు మిమ్మల్ని ద్వేషించేవాడు కాదు. అర్థమవుతుందా ఎందుకు ఇది ఇంపార్టెంట్? నిన్న ఆయనకు నీ కష్టాలు తెలుసు, ఈరోజు మర్చిపోడు. ఎందుకంటే ఆయనలో మార్పు లేదు, మార్పు రాదు. మనము ఒకవేళ ఇలా అనుకుంటూ ఉంటారు, గట్టిగా ప్రార్థన చేస్తే దేవుడు మారుతాడు రా అని. దేవుడు మారడు, మనల్ని మార్చేస్తాడు దేవుడు గట్టిగా ప్రార్థన చేస్తే.
మనం ఎందుకు ప్రార్థన చేస్తాం? క్వశ్చన్ చేస్తూ ఉంటారు. మరి దేవుడు మార్పు లేని వాడైతే ప్రార్థన ఎందుకు చేస్తావా? నాకు పెళ్లి కావాలంటే దేవుడు అప్పుడు రియలైజ్ అవుతాడా? ఓ ఈయనకి పెళ్లి కావాలి కాబట్టి ఒక అమ్మాయిని బట్టి కాదు. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు దేవుడు నిన్ను తయారు చేస్తాడు. హీ ప్రిపేర్స్ యూ. ఆయన మార్పుకు లోనవుడు, నిన్ను మారుస్తాడు. అది ఆయనలో ఉన్న గొప్పతనం. అందుకనే నిరంతరము ప్రతి విషయంలోనూ ఆయన పైన ఆధారపడటానికి ఆయనలో ఉన్న నిస్తర గుణాలే కారణం. ఇప్పుడు మనం నైతిక గుణలక్షణాలు గనక చూసుకుంటే, మొట్టమొదటిగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ఏదో ఒక ఫోర్స్ కాదు. ఫోర్స్ అంటే ఒక కరెంటుకు ఒక స్విచ్ చేసామనుకోండి, ఫ్యాను తిరుగుతుంది. కరెంటుని ఏమంటాం? పవర్, ఫోర్స్ అంటాం. అవునా? ఆ ఫోర్స్ని నడిపించడానికి కరెంటుకు స్విచ్ చేసేవాడు కావాలి, వేసేవాడిని వ్యక్తి అంటాం. అవునా? సో దట్స్ ద డిఫరెన్స్. దేవుడు ఒక శక్తి మాత్రమే కాదు, వ్యక్తిత్వము కాదు, వ్యక్తిత్వం ఉన్న ఒక వ్యక్తి.